విజేత కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. జీవితంలో ఏ మనిషి కూడా చేయకూడని 5 ప్రధానమైనటువంటి తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. ఇవి మనిషి యొక్క అభివృద్ధిని, విజయాన్ని నాశనం చేస్తాయి. అతడిని ఎప్పుడూ ఎదగనివ్వకుండా చేస్తాయి. అతడిని రోజు రోజుకి వెనక్కు తీసుకువెళ్ళిపోతాయి. ఏమిటా 5 విషయాలు అంటే, ద 5 మిస్టేక్స్లో మొట్టమొదటి మిస్టేక్ ఏమిటి అంటే, అంతా అయిపోయింది అనుకోవటం. మనకి ఏదైనా ఒక బీభత్సమైన సమస్య, ఒక దారుణమైనటువంటి ఆపద వచ్చినప్పుడు మనలో వచ్చే మొట్టమొదటి ఆలోచన ఇదే: అంతా అయిపోయింది, ఇక నా జీవితానికి ఫుల్ స్టాప్ పడిపోయింది, ఇక నేను అడుగులు ముందుకు వేయలేను అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. గుర్తించుకోండి, జీవితంలో గెలిచిన ఎవడైనా సరే చాలా పెద్ద సమస్యను అధిగమిస్తే వాడు ఒక పెద్ద హీరో అయిపోతాడు. చిన్న సమస్యను అధిగమిస్తే వాడు చిన్న హీరో అవుతాడు. కాబట్టి నీ గెలుపు, నీ సమస్య ఎంత భారీగా ఉంటే నీ గెలుపు కూడా అంతే భారీగా ఉంటుంది. ప్రపంచం ముందు ఇలాంటి ఒక ఇష్యూకి సంబంధించిన ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఉన్న ఏకైక ఎగ్జాంపుల్ ఎవరు అంటే జపాన్. 1945 ఆగస్టు 6, ఆగస్టు 9లో హిరోషిమా, నాగసాకిల మీద బాంబులు వేసినప్పుడు ప్రపంచమంతా అనుకుంది ఇక అయిపోయింది, జపాన్ పని అంతా అయిపోయింది, మళ్ళీ జపాన్ కళ్ళు తెరవాలంటే 100 ఏళ్ళు పడుతుంది అని చెప్పి. కానీ జపాన్ ప్రజలలా అనుకోలేదు, అంతా అయిపోయింది అనుకోలేదు. వాళ్ళు ఇప్పుడే మొదలయ్యింది అనుకున్నారు. ఇక నుంచే మొదలు పెట్టాలి, ప్రపంచం మొత్తానికి ఆశ్చర్యపరచాలి అనుకున్నారు. వాళ్ళు ఏమీ అవ్వలేదు, చిన్న నష్టం ఏదో జరిగింది, ఆ నష్టానికి మేము పరిష్కారం చేసి ప్రపంచానికి మేము ఆదర్శంగా నిలబడతామన్నారో 20-30 ఏళ్లలోనే ప్రపంచాన్ని మొత్తం ఆశ్చర్యపరిచే విధంగా, ప్రపంచానికి అప్పులిచ్చే విధంగా జపాన్ అభివృద్ధి చెందింది. ఎందుకో తెలుసా? వాళ్ళు సైకలాజికల్గా వాళ్ళు ఉండే విధానం అంత అద్భుతంగా ఉంటుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. ఒక పింగాణి పాత్ర, వాళ్ళు ఎక్కువ జపాన్ వాళ్ళు పింగాణి పాత్రలో వాడుతూ ఉంటారు. పింగాళి పాత్ర చెయ్యి జారి కిందన పడిపోయింది అనుకోండి, సహజంగా పింగాళి పాత్ర మన ఇంట్లో పడిపోతే మనం ఏం చేస్తాం? చేతికి గట్టా గుచ్చుకుంటుందేమో అని చెప్పి మొత్తం ఆ పాత్రని నీట్గా ఎత్తేసి తుడిచి బయట పెంట కుప్పలో పాడేస్తూ ఉంటాం. కానీ జపాన్ ప్రజలు అంతా అయిపోయింది ఆ పింగాణి పాత్రదే అనుకోరు, ఇప్పుడే మొదలైంది ఆ పింగాణి పాత్ర జీవితం అని చెప్పి ఆ ముక్కలన్నీ ఏరి చాలా అందంగా ఆ ముక్కల్ని మళ్ళీ అతికించి పింగాణి పాత్రగా తయారు చేస్తారు. ఇలా చిన్న నష్టమైన పింగాణి పాత్రనే నష్టపోతే ఎంత అందంగా తయారు చేస్తారో అది వారి యొక్క దృక్పథం. మరి దేశం నష్టపోతే ఇంకెంత అందంగా తయారు చేస్తారనేదే ఇప్పుడున్న జపాన్ మనకందరికీ చెబుతున్నటువంటి పాఠం. కాబట్టి జీవితంలో అంతా అయిపోయిందని ఎప్పుడు అనుకోకండి, అప్పుడే మొదలయ్యింది, నేను ఏదో సాధించటం కోసం ఈ పెద్ద సమస్య వచ్చింది అని చెప్పి మొదలు పెట్టండి. ఎంత పెద్ద నష్టానికైనా సరే పరిష్కారం ఉంటుంది. ఈ రోజులా రేపు ఎప్పుడూ ఉండదో. అది బాధ అయినా, ఆనందమైన, కష్టమైన, సుఖమైన ఈ రోజులా రేపు ఎప్పుడూ ఉండదో. కాబట్టి ఈ చేంజ్, అంతా అయిపోయింది అనేటటువంటి ఆలోచన నుంచి ఇప్పుడే మొదలైందనే ఆలోచనతో అడుగులు ముందుకు వేయండి. సో ఇక సహజంగా జనాలు చేసే రెండవ మిస్టేక్ ఏమిటి అంటే, అందరినీ ఆనందపరచాలని ప్రయత్నం చేయటం. ఈ ప్రపంచం కొన్ని నియమ నిబంధనలు పెడుతుంది, కొన్ని నైతిక నియమాలు ఉంటాయి. నువ్వు చేసే పని ఆ నైతిక నియమాలకి అనుగుణంగా ఉందా లేదా అని ఒక్కసారి ఆలోచించు. అంతే తప్పించి ప్రతి ఒక్కడిని ఆనందపరచాలని నువ్వు నీ జీవితాన్ని మార్చుకోవటం మొదలు పెడితే నీకంటూ ఒక జీవితం ఉండదు, నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండదు, నీకంటూ కొన్ని విజయాలు అనేవి ఉండవు. ఎందుకంటే మిగిలిన వాళ్ళ కోసం నువ్వు నీ యొక్క జీవితాన్ని మార్చుకుంటూ నీకు ఒక వ్యక్తిత్వాన్ని కోల్పోతూ అడుగులు ముందుకు వేస్తే నువ్వు నాశనం అయిపోతూ ఉంటావు. కాబట్టి ఈ ఆలోచన సరళి అనేది మిమ్మల్ని పరాజయం వైపు తీసుకువెళుతుంది, దాన్ని వదిలేయండి. ఇక మూడవ అంశం, రిస్క్ తీసుకోవటానికి భయపడడం. ఏ రిస్క్ తీసుకోకపోవడమే ప్రపంచంలో అతిపెద్ద రిస్క్. ఓకే, సో మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఎనాలిసిస్ చేయాలి, అంతే తప్పించి రంధ్రాన్వేషణ చేయకూడదు. మోర్ అండ్ మోర్ ఎనాలిసిస్ లీడ్స్ టు పెరాలసిస్ అంటారు సహజంగా. అంటే నువ్వు తెగ అన్వేషణ చేస్తూ చేస్తూ ఇలా చేస్తే ఏమవుద్ది, అలా చేస్తే ఏమవుద్ది అని చెప్పేసి ఓవర్ థింకింగ్ అనేటటువంటిది అనవసరమైనటువంటి అంశం. కాబట్టి రిస్క్ కొన్ని సందర్భాల్లో తీసుకోవాలి. ఇప్పుడు నేను ఈ కోర్స్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ నేను జాయిన్ అయితే ఏమవుతుంది, రేపొద్దుట ఇలా ఏఐ వచ్చేస్తుందట, ఏఐ వచ్చేస్తే నా బతుకు ఏమైపోద్ది, ఇలా ఓవర్ థింకింగ్ అవసరం లేదు. దానికి తగ్గట్టుగా నీ స్కిల్స్ని నువ్వు మార్చుకుంటే సరిపోతుంది.
అంతే తప్పించి రిస్క్ తీసుకోవటం ఏదైతే ఉందో ఆ రిస్క్ తీసుకోకపోవటమే పెద్ద రిస్క్ అనేటటువంటి విషయాన్ని నువ్వు మరిచిపోకు. నెక్స్ట్, ఇక తర్వాత అంశం ఏమిటి అంటే చేంజ్ని, మార్పుని అంగీకరించకపోవటం. మనం ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచంలో ప్రతిదీ మారుతూనే ఉంటుంది, మార్పు మాత్రమే శాశ్వతంగా ఉంటుంది. గత నెల క్యాలెండర్ మారిపోతే మనం ఆ క్యాలెండర్ కాగితాన్ని చింపేసి లేకపోతే వెనక్కి మార్చేసి కొత్త నెల చూస్తాం. ఎందుకంటే నెల మారిపోతేనే నువ్వు పాత క్యాలెండర్ని, పాత పేజీని చూడడానికి నువ్వు ఇష్టపడతలేదు. మరి నీ స్కిల్స్ నిరంతరం మారిపోతున్నాయి, ప్రపంచం చుట్టూ మారిపోతుంది. అలాంటప్పుడు నువ్వు నీ స్కిల్స్ని మార్చుకోకపోతే ప్రపంచం నీ వైపు ఎందుకు చూస్తుంది, నీకెందుకు అవకాశాలు ఇస్తుంది? ఒకసారి ఆలోచించు. నిన్నటే గత నెల క్యాలెండర్ని నువ్వు చూడడానికి ఇష్టపడతలేదు కదా, నిరంతరం అప్డేట్ చేయకపోతే ఫోనే పనిచేయటం లేదు కదా. మరి అలాంటప్పుడు అప్డేట్ లేకపోతే నిన్ను ప్రపంచం ఎలా గుర్తిస్తుంది, నీకు ఎలా ఉపాధినిస్తుంది, నిన్ను ఎలా గౌరవిస్తుంది? కాబట్టి అప్డేట్, చేంజ్ అనేటటువంటిది తప్పనిసరిగా మన జీవితంలో ఒక భాగం. నిరంతరం మారుతూనే ఉండాలి, మన స్కిల్స్ని అప్డేట్ చేసుకుంటూనే ఉండాలి. ఇక ఐదవ అంశం ఏమిటి అంటే గతంలో జీవించటం. గతంలో జీవించడం అనేది వర్తమానాన్ని, భవిష్యత్తుని రెండిటినీ కూడా నాశనం చేస్తుంది. గతంలో ఒక గంటో, ఒక రోజో, ఒక నెలో నీ జీవితంలో చాలా బాధాకరంగా, నీకు ఇష్టం లేని విధంగా, ఘోరంగా, నీచంగా గడిచింది. ఆ గంటకి, ఆ రోజుకి లేదా ఆ నెలకి నీ భవిష్యత్తు మొత్తాన్ని తాకట్టు పెట్టేస్తావా? అక్కడే ఆగిపోయి దాన్ని తవ్వుకుంటూ కుసించిపోతావా? లేదా ఫుల్ స్టాప్ పెట్టి నీ భవిష్యత్తును నిర్మించుకుంటావా అనేది నీ చేతుల్లోనే ఉంది. కాబట్టి గతంలో జరిగినటువంటి నష్టం, ఇబ్బంది, అవమానం ఏదైనా ఉంటే దాన్ని అక్కడ వదిలేయండి. వదిలేసి అడుగులు ముందుకు వేస్తేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. ప్రతి ఒక్కడి జీవితంలో చాలా అవమానాలు ఉంటాయి, చాలా నష్టాలు ఉంటాయి, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఆ పరాజయాలు, ఆ నష్టాలు, ఆ అవమానాలను అక్కడ వదిలించుకోకపోతే ఆ గంట కోసం నీ భవిష్యత్తునంతటినే తాకట్టు పెట్టేస్తావు. ఎవడో ఒకడు దారుణంగా నిన్ను తిట్టాడు, నిన్ను అవమానపరిచాడు, లేదా నిన్ను ఇబ్బంది పెట్టాడు. మరి వాడిని తలుచుకుంటూ మనం నిరంతరం బాధపడుతూ ఉంటే మన భవిష్యత్తు శూన్యమైపోతుంది. అలా కాకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ఎవడైతే నేను అవమానపరిచాడో వాడే నీ కాళ్ళ దగ్గరకు వచ్చేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి విద్యార్థులారా గుర్తుపెట్టుకోండి, మన జీవితంలో ఈ 5 మిస్టేక్స్ ఎప్పుడు మనం చేయకూడదు. కనుక ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి బలహీనతలు మీలో ఉంటే వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి. జీవితంలో గెలవటానికి అడుగులు ముందుకు వేయండి. మిమ్మల్ని నిరంతరం గెలిపించడానికి శ్యామ్ ఇన్స్టిట్యూట్ ఎప్పుడూ మీ తోడుగా ఉంటుంది. థ్యాంక్ యూ. జై హింద్.